నంద్యాల పట్టణం టూ టౌన్ పరిధిలోని దేవనగర్ ప్రాంతంలో ఈరోజు ఉదయం కార్డన్ సర్చ్ నిర్వహించారు. సాధారణంగా కార్డన్ సర్చ్ నిర్వహించడం వల్ల అసాంఘిక కార్యకలాపాలకు కళ్ళెం పెట్టవచ్చు. ఎవరైతే నేరపూరితమైనటువంటి సమాజంలో ఉన్నారో వాటి ఆట కట్టించేందుకు పోలీస్ శాఖ కార్డన్ సర్చ్ నిర్వహించి సామాన్య ప్రజలను అన్ని విధాలా రక్షించేటువంటి సంకల్పంతో ముందుకెళ్తుంటుంది. అయితే ఈరోజు రెండో పట్టణ పరిధి పోలీస్ స్టేషన్లోని దేవనగర్ ప్రాంతంలో కార్డన్ సర్చ్ నిర్వహిస్తుండగా ఒక కానిస్టేబుల్ అత్యుత్సాహము ఒక యువకుడిని నడవలేని పరిస్థితి తీసుకొని వచ్చింది. తమ బండికి సంబంధించిన అన్ని పత్రాలు చూపించినప్పటికీ కూడా ఒక కానిస్టేబుల్ ఆ యువకుడిపై లాఠీతో కొట్టడంతో నడవలేని పరిస్థితికి ఎదుర్కొంటున్నాడు ఆ యువకుడు. కనీసం కాలు మడత పెట్టడానికి కూడా అవకాశం లేదని, నడవడానికి కూడా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. ఫ్రెండ్లీ పోలీస్, కొంతమంది ఉన్నతాధికారులు ఫ్రెండ్లీ పోలీసులాగా సామాన్య ప్రజలతో కలిసిపోయిన కొంతమంది ఇలాంటి కానిస్టేబుల్లు చేసేటువంటి అత్యుత్సాహము ఆ శాఖకు కాస్త మరక అంటేటువంటి పరిస్థితి. ఇప్పటికైనా ఉన్నత స్థాయి అధికారులు తమ సిబ్బందిని ఇలాంటి పొరపాటు చేయకుండా ఫ్రెండ్లీ పోలీస్ అనేటువంటి పదానికి నిర్వచనం చూపించాలని సాధారణ ప్రజలు కోరుతున్నారు. असल गाड़ी के आर से बताऊँ सो बताऊँ क्या बोला कि बच्चों लोग मारे आज तो ये भी नहीं क्या भी नहीं पड़ा बोला था चलने आता नहीं देखो मत उतना जब सियात बनना होता असल में उनको क्या तो भी रंग से तो बात करे तो नहीं मार तो भी क्या फर्क नहीं पड़ता मैं सर सार को बोलो सर गाड़ी से चुपी सर हो तो सार बात करता थे पीछे से दन्न हुआ है मैं मार मारा तो फिर फलट कर जो कोड़का अपदम दिखता हो फिर हाँ मारा नीचे हाथ पड़ो नीचे मैं घर में वाला बुलाने भी नहीं कौन नहीं मारना वहाँ ఎప్పుడు జరిగిందన్న? పొద్దున 8 గంటలకన్నా 7:30 ఆ టైంలో అదేదో బైక్ చెకింగ్స్ అని వచ్చినారు లేపినారు. ఎవరు వచ్చారు? ఎస్ఎస్ఆర్ ప్రతాపు, ఆ తర్వాత కానిస్టేబుల్స్ అందరూ వచ్చినారు. వాళ్ళ పేర్లు అయితే నాకు తెలియదు. ఎస్ఎస్ఆర్ ఒకటి నెంబర్ ప్లేట్ చూసినాను, నెంబర్ ప్లేట్ మీద బ్యాట్ మీద నేమ్ చూసినాను. సార్కి చూపిస్తే ఏమన్నారంటే సారు ఆడ పెట్టుకోమ్మా లైన్లో అన్నారు. నాకు వేరే పని ఉండేది చెప్పి సార్ నేను చూపించాను సార్ ఆర్సీ అని నేను తీసుకొని బండి వస్తున్నాను. వేరే కానిస్టేబుల్ ఆపి ఎట పోతావు రాను అని అంటే సార్ నేను సిఎస్ఆర్కి చెప్పినాను అంటే ఎట చెప్పినాను పోదాం సిఎస్ఆర్ దగ్గర కానీ తీసుకుపోయినాడు. సిఎస్ఆర్తో సార్ నేను మీకు చూపించినా కదా అని చెప్తూనే ఉన్నాను. సిఎస్ఆర్ నాతో మాట్లాడుతూనే ఉన్నారు. వాళ్ళు నాకు వెనకాల నుంచి కొట్టినారు. కొట్టే లోపల సార్ అనే లోపలనే మళ్ళీ ఇక్కడ కాలు మీద ముందర కొట్టాను సార్. నేను ఆడిని కింద పడిపోయినాను. ఆడికి సిఎస్ఆర్ చెప్తూనే ఉన్నారు ఏమో కొట్టొద్దమ్మా ఎందుకు కొడుతున్నావు అని అంటున్నా. ఆయన వినకుండా నాకు కొట్టారు సార్. నేను ఆడిని కింద పడిపోయినాను. కానిస్టేబుల్ పేరు కానిస్టేబుల్ పేరు ఏమో తెలుసు సార్. బ్యాడ్జ్ అయితే లేదు సార్కి. ఆడికి కింద పడిపోయిన తర్వాత 5 మినిట్స్ దాకా లేలేకపోయినాను సార్. 5 మినిట్స్ దాకా లేలేకపోయినాను. ఆడికి సిఎస్ఆర్ అన్నాడు ఆ పిల్లల్ని లేపరని అన్నారు. వేరే కానిస్టేబుల్ సార్ వచ్చి లేపినారు. నేను కానీ యాక్చువల్గా అయితే ఏం లైట్గా తలిగిండాలనే ఏదో అప్పటికప్పుడు అని నేను సైలెంట్ అయిపోయాను. కానీ ఇంటికి పోయే లోపల నేను కాలు బెండ్ చేయడానికి రాకుండా ఉంది, నిలబడి రాకుండా అసలు హాస్పిటల్ దగ్గర సార్ దగ్గరకు వస్తే హాస్పిటల్లో లేదమ్మా అది ఎక్స్రే తీయాలని చెప్పినారు. అది ఏదో ఫ్రాక్చర్ ఏమిటిందని చెప్పాను సార్. అయితే ఎమ్మెల్సీ రాపించాను. నేను కేసు పెడతాను. నేను అనవసరంగా నేను ఏ తప్పు చేసి నన్ను ఎందుకు కొడతాను సార్. అది ఏదైనా బయట నేను డ్రైవింగ్లో బయట ఏదైనా దొరికితే అది ఇంటి దగ్గరనే ఇంటికి వచ్చి కొద్ది ముందరనే సార్ నన్ను కొట్టింది. నేను ఏదైనా తప్పు చేసింటే మీరు నాకు కొట్టినా బాధలేదు. నా బండి మీద నేను బండి ఆర్సీ చూపించాను, పేపర్ చూపించాను సార్. నేను అసలు సిఎస్ఆర్తో అన్ని చూపించారు, బండికి సంబంధించిన అన్ని చూపించారు. ఆర్సీ ఒకటే కదా సార్ బండి ఆర్సీ చూపించాను సార్. ఆర్సీ చూపించాను. ఆర్సీ నా దగ్గర ఒరిజినల్ లేదు, జిరాక్స్ ఉంది, సెల్లో కాపీ ఉంది. సార్కి చూపించిన నేను సర్లేమ్మ పో అన్నాడు సార్ ఎస్ఎస్ఆర్. కానీ వీణ సడన్గా నన్ను ఆపి మధ్యలో ఎట్లా పోతావు అని ఎవరిని అడిగినావు అంటే నేను సిఎస్ఆర్ని అడిగినాను సార్. అంటే సిఎస్ఆర్ దగ్గర పోదాం పడి అది సార్ లేని సార్ పోదాం పడి అని చెప్పినాను. లేదు నువ్వు ఆ సిఎస్ఆర్తో నేను ఇంకా బండి కానీ దిగలేదు సార్. ఇలా ముందు మెడ మీద ఒకటి కొట్టాడు, తర్వాత ఈడ ఒకటి కొట్టాడు. నేను సిఎస్ఆర్తో సార్ నేను చూపించాను సార్ అని చెప్తున్నాను. కొట్టే లోపల నేను ఆడ కింద పడిపోయినాను సార్.
నాకైతే న్యాయం జరగాలి సార్. నన్ను ఎందుకు అసలు నా అనవసరంగా కొట్టినాడు సార్. నేనైతే కేసు ఏం పేరు నీ పేరు? నా షేక్ అన్వర్ భాష సార్, ఏరియా? దేవనగర్ సార్. ఇంకోటి సార్, నాకు యాక్చువల్గా నేను ఏదన్నా నేను తప్పు చేసింటే నేను బయట అంటే అదో ఒక రకం. నా ఇంటికి కానించి కొద్దిగా ముందనే సార్ నన్ను కొట్టింది, బండి తీసుకొచ్చింది సార్. ఇప్పుడు నా యాక్చువల్గా నాకు కాలు ఫ్రాక్చర్ అయిందన్నారు సార్. నేను ఒకవేళ పోతే తినాలి లేకుండా లేదు. నా కాలు ఫ్రాక్చర్ అయితే నాకు ఏమన్నా కింద ఇంట్లో కూర్చుంటే నా పరిస్థితి ఏంటి సార్? సార్ ఈ పిల్లోడు బండి వేసుకొని వస్తాను, బండి వేసుకొని అక్కడి నుంచి వచ్చి సిఎస్ఆర్ బండి ఆపిండు. ఆపిన తర్వాత ఎస్ఐ సార్ బండి ఆపితేనే ఆర్చి ఆర్చి ఉందంటే ఆర్చి చూపించిండు, సెల్లులో చూపించిండు, మామూలు ఆర్చి చూపించిండు. చూపించినాక బండి ఆడబెట్టమంటే సార్ నాకు 12 సార్లు అర్జెంటుగా పోతున్నాను, నేను పోవాలి సార్ అని చూపించి సర్లే అంటే పోతున్నాడు సార్. పోతుని వేరే కానిస్టేబుల్ పట్టుకున్నాడు, ఎడికి కొడకపోతున్నాను అని మళ్ళీ వెనక్కి పిలుచుకొచ్చాడు. ఇక్కడికి వచ్చినాక సార్ నేను సార్ని అడిగినాను, చూపించిన ఆర్చి ఉంటే నాకు అర్జెంట్ 12 సార్లు పని మీద పోతున్నాను. ఎవరు చూపించాను భారత్ అని సార్ గారికి పిలిపించాడు, ఎస్ఐ సార్ గారు పిలిచి వచ్చినాక సార్ మీకు నేను ఆర్చి వెళ్ళ చూపించాను కదా సార్ అంటుండగానే కొట్టిండు ఆయన ఆ కానిస్టేబుల్. ఇప్పుడు ఆ దెబ్బ ఏటుకు మోకాలు దెబ్బ కొట్టిండు, మోకాలు పెద్ద 2 ఏట్లు కొట్టిండు. దాని ఏటుకు ఆ పిల్లోడు నర్సలేకపోతున్నాడు. పెద్ద హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి చూపించుకుంటాడు. కాలంతా ఫ్రాక్చర్ అయింది, అది ఎక్స్రే తీయాలన్నారు డాక్టర్ సార్. అంత ఘోరంగా మాట్లాడుతుండగానే కొట్టిండు. అట్లా కొట్టడం తప్పుగా సార్.